నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. 50 మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పెంగళరావు నగర్ లో రంజాన్ కానుకలు ముస్లిం ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నెల్లూరులో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను పరామర్శించిన జిల్లా కలెక్టర్. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ఒకే రాయితీ ఉండాలన్నారు. కోవిడ్ బారిన పడ్డ అన్ని శాఖల ఉద్యోగులకు 14 రోజుల జీతంతో కూడిన ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. రోజువారీ 50% రొటేషన్ పద్ధతిపై ఉద్యోగులను అనుమతించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాధితో మరణించిన ఉద్యోగులకు గతంలో కేంద్రం ప్రకటించిన విధంగా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని, కోవిడ్ బారిన పడి చనిపోతున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత కరువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రాజు, సిహెచ్ పాపారావు, జిల్లా అధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు శివ పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు జి ఆస్కర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇది ప్రభుత్వ గుర్తింపు సంఘం 103 జీవో ద్వారా. ఈ రోజున కోవిడ్ పాండమిక్ విలయతాండం చేస్తూ ఉంది, సెకండ్ వేవ్ జరుగుతూ ఉంది. అనేక మంది ఉద్యోగులు ప్రాణాలు సైతం కోల్పోతూ ఉన్నారు. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. కొత్తగా కోవిడ్ రిక్రూట్మెంట్లో ఏర్పాటు చేసిన సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా, స్టైఫండ్లు ఇవ్వకుండా పీజీ స్టూడెంట్కి చేయడం వల్ల వైద్య ఆరోగ్య రంగంలో ఒక అసంతృప్తికరమైన వాతావరణం నెలకొని ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము గత నెల 3వ తారీఖు నాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు క్వారంటైన్ పీరియడ్లో 14 రోజుల వేతనంతో కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశాం. చనిపోతే ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 50% ఉద్యోగులనే కార్యాలయాలకు పరిమితం చేసి మిగతా వారిని వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతించాలని, ఆన్లైన్ విధానం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించాలని, ఉద్యోగస్తులందరికీ మరి సత్వరమే బెడ్లతో కూడిన ఆక్సిజన్ సదుపాయాలతో కూడినటువంటి ప్రత్యేక వసతులతో కూడిన హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎందుకో ఉదాసీనత వహిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఆ డిమాండ్లు చేరాయో లేదో తెలియదు. మేము ముఖ్యమంత్రి గారికి అయితే విన్నవించడం జరిగింది. మరి వారి పరిశీలన నిమిత్తం వారి కార్యాలయం వారికి చెప్పారో లేదో తెలియదు. కానీ ప్రభుత్వం ఎందుకో ఉద్యోగుల యొక్క సంక్షేమం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని అనే భావన ప్రతి ఉద్యోగిలో ఉన్నది. ఆ ఉద్యోగిలో ఉన్నటువంటి భావనను తొలగించాలని, అలాగే కలెక్టర్ల యొక్క అంతమంది మేమనం కలెక్టర్ల యొక్క పెత్తనం, అనవసర పెత్తనం వైద్యారోగ్య శాఖ సిబ్బంది పైన, ప్రతి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నటువంటి శాఖల సిబ్బంది పైన ఉన్నది. తక్షణమే దాన్ని తగ్గించాలని, ఉద్యోగులకు రాయితీలు కల్పించకపోతే, కోవిడ్ పరమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రధాన ఉద్యోగ సంఘాలని ఇచ్చిన డిమాండ్లను పరిశీలించి ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసి ఈ ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చకపోతే కోవిడ్ సమర్థవంతంగా నిర్మూలించలేని పరిస్థితులు వస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయాలని, ఉద్యోగస్తులకు రాయితీలు కల్పించాలని కోరడం జరుగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పెంగళరావు నగర్, జవహర్ నగర్ లో ముస్లిం ప్రజలకు రంజాన్ కానుకలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే.
రైట్ नहीं इनके 4 फॉर्म अलग अलग 4 आ गए छोटू भाई में तो हो गए एंड वाले भी है इसमें मैं 9 हो गए सब बताओ ఓకే నెల్లూరు నగర పరిధిలో ఉన్న హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను జిల్లా కలెక్టర్ చంద్రకర్ బాబు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా ఆక్సిజన్ పడకలు, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. బలవంతంగా తెప్పించాం దగ్గర పైన బాక్సీలు వేసారు వాళ్ళకి కిట్లు ఇచ్చారు కిట్లు ఎవరైనా కూడా పెట్టాను అయితే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మేల్ ఫీమేల్ ఎవరైనా తెలుస్తుంది పేరుతో బట్ రాయగలిగితే F45 M60 అలా ఏజ్ రాస్తుంది. ఈ టెస్ట్ ఎక్కడ మీరే చేయించారు? ఇది రిజల్ట్ మీరే ఇవ్వాలి కదా, 2 రోజులు పడుతుంది దగ్గర అంటే రావట్లేదు. కొంచెం దూరంగా ఉంటున్నాం మిగతా వాళ్ళకి సపరేట్ రూమ్లో ఉంటున్నాం, ఇబ్బంది ఏం లేదు కదా. కిట్ ఇచ్చారా మీరు వాడుతున్నావా? ఫోన్ ఏమైనా వస్తున్నాయా? ఫోన్ వస్తుందా? భారత్ సెంటర్ నుండి ఫోన్ వస్తుంది. మేడం కలిసి చూస్తున్నారు మరి వస్తారా? వాళ్ళు చూస్తున్నారా? మొబైల్ చూస్తున్నారా లేదా? పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి సామరంగారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, బీజేపీ కార్యకర్తలపై జరిగే హింస ఆస్తులను పరిరక్షించాలని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి భద్రతకు భంగం కలిగించేలా వివరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు CAA పౌరసత్వ సవరణ చట్టంపై దుష్ప్రచారం చేసి గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ దాడులు చేయడం దారుణమని తెలిపారు. దీనికి మమతా బెనర్జీ బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ల ఫలితాలను బట్టి మోడీ యొక్క ప్రతిష్ట మసకబారిందని జబ్బలు ధరించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా వామపక్షాలకు, CPI CPM నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు సాధించిన తర్వాత ఓట్ల శాతము, సీట్ల శాతము పెరిగిందా పెరగలేదా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ సైద్ధాంతిక పరంగా, సిద్ధాంత పరంగా ఈరోజు సీట్లు ఉన్న అధికారికంగా కాకుండా 3 సీట్లు ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా పనిచేసిందో
దేశ అభివృద్ధి కోసము ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా పనిచేసిందో ఈరోజు 300 సీట్లు ఉన్నప్పుడు కూడా ఈరోజు బీజేపీ పార్టీ అదేవిధంగా సిద్ధాంతపరంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్ట దిగారే విధంగా ఈరోజు భారతదేశం యొక్క భద్రతకు విఘాతం కలిగే విధంగా ఈరోజు మమతా బెనర్జీ ఏదైతే సిఏఏ ఉందో, ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పౌర చట్ట సవరణ బిల్లును ఈరోజు ప్రవేశపెడతామని ఏదైతే వెస్ట్ బెంగాల్లో మొదటి నుంచి బీజేపీ చెప్తా ఉన్నది. దాన్ని ఈరోజు చొరబాటుదారులతోని ఏదైతే రోహింగ్యన్స్ కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క చొరబాటుదారులతో ఈరోజు ముత్తాసు పడుతూ వాళ్ళతో కలుపుకొని పోయే విధంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈరోజు 2 సీట్ల నుంచి అక్కడ టీఎంసీ గూండాలు, ఆ గూండాల రూపంలో బంగ్లాదేశీలు, రోహింగ్యా ముస్లింలు కావాలని చెప్పి ఇంకా రాబోయే రోజులలో 3 సీట్ల నుంచి 78 సీట్లకు వచ్చారు. రేపు రాబోయే రోజులలో మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ఏ విధంగా అలా ఉనికి కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పుడైతేనే వీళ్ళందరికీ ఖతం చేయాలంటే ఒక వ్యూహం అని మమతా బెనర్జీ రోహింగ్యా ముస్లింలని అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళని పులికొలిపి అక్కడ సింపథైజర్లందరినీ ఏదో విధంగా మట్టు పెట్టాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఈరోజు పొద్దున్నేసే టీవీలలో కూర్చొని ఆయన మేము మాట్లాడమంటున్నాము. ఈరోజు నీకు కనిపిస్తలేదా పశ్చిమ బెంగాల్లో 2 మహిళని నడి రోడ్డు మీద మానభంగం చేస్తే దేశమంతా చూస్తలేదా? ఎక్కడో చిన్న సంఘటనలు జరిగితే బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాలలో చిన్న సంఘటనలు జరిగితే దేశమంతా వ్యాపించే ఈ కమ్యూనిస్టు నాయకులు మరి ఈరోజు కనిపిస్తలేదు. ఈరోజు మహిళలని, వృద్ధులని, చిన్న పిల్లలని రోడ్డు మీద పెట్టి నరుకుతూ ఉన్నారు. ఇవాళ ఓట్లు వేసినామని చెప్పేసి ఈరోజు అలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఖండించాలని చెప్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులకు ఇలా కనిపిస్తలేదని చెప్తారు. టీఎంసీ గుండాలు ఈరోజు ఏ విధంగా దౌర్జన్యం చేసి భారత్ మాతాకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి ఈ హత్యాకాండ ఏదైతే ఉందో అరాచకాలకి ఖచ్చితంగా స్వస్తి పలకాల్సిందే. ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తూ ఇటువంటి రాజకీయాలు చేసే ఒక మహిళగా మేము సిగ్గుపడుతున్నాం. ఒక మహిళగా గర్వపడాల్సింది, మహిళ మంచి ఒక లీడర్గా ఎదుగుతా ఉంది అనేటువంటి గర్వంతో ఉండాల్సిన మేము ఈరోజు మహిళా మోర్చా నుంచి సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మహిళలపై అత్యాచారాలు చేయించడం, ప్లస్ బీజేపీ కార్యకర్తలు దేశం కోసం ఎటువంటి పాటుపడేటువంటి బీజేపీ కార్యకర్తల ఇళ్లపై ఈరోజు ఈ సమయంలో ఈ మీడియాలో ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుతున్నామంటే మనకి ఎంత ఒక బాధగా మాట్లాడుతున్నామో లేడీస్గా మీరు అర్థం చేసుకోవాలి. మేము మహిళా మోర్చా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్పోక్స్ పర్సన్, నా పేరు జానకి బాలాజీ. ఏంటి సార్ జరుగుతుంది బెంగాల్లో అంటే దించేస్తే చెప్పి పడేస్తారు ఆడవాళ్ళని. ఆ పాప లాంటి కార్యకర్తలు మా దగ్గర పనిచేస్తున్నారు సార్. అట్లాంటి వాళ్ళు మా వెనకాల తిరిగారు సార్ ఎలక్షన్స్ కోసం. అట్లాంటి వాళ్ళు రోడ్డు పడి చంపేసి సర్వనాశనం చేసేసి పడేస్తారా? నారాయణ అది కేసరి పట్ల చీడ పురుగుతండి. ఫస్ట్ దాన్ని సర్వనాశనం చేస్తే మిగతా అందరూ బాగుపడతారు. ఇది కరెక్ట్ అయిన పరిష్కారం కాదు. బెంగాల్ 20 మందిని మూసుకొచ్చేసారు మా కార్యకర్తల్ని. ఇప్పుడు ఆడవాళ్ళ బెంగాల్ బీజేపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత ఆధ్వర్యంలో హైదర్గూడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంగీత మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, బీజేపీ కార్యకర్తలపై జరిగే హింస, ఆస్తులను పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న అరాచకాలను వెంటనే ఖండించాలని భారతీయ జనతా పార్టీ నాయకులపై, వృద్ధులపై, యువకులపై జరుగుతున్న ఘటనలను ఖండించాలని మా అత్తాపూర్ డివిజన్ తరఫున నిరసన వ్యక్తం చేసింది. నా పేరు సాబాదా విజయ్ కుమార్. నేను అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 2వ తారీఖు నాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో
ఫలితాలు వచ్చిన నుంచి ఈ యొక్క వాళ్ళు టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల ఇళ్లపై హిందువులపై విపరీతమైన దాడులు చేసి హింసాత్మక సంఘటనలు చేసి ఎంతోమందిని వాళ్ళపై భౌతిక దాడులు చేస్తూ మరియు హిందువుల యొక్క దుకాణాలను దోచుకుంటూ లూటీ చేస్తూ మరియు హిందువుల ఇళ్లను తగలబెడుతూ మహిళలపై ఇట్లాంటి ఎన్నో అరాచక కార్యక్రమాలు చేస్తూ ఏదైతే నందిగ్రామ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి మమతా బెనర్జీ గారు ఓడిపోయి శివేంద్ర అధికారి గెలవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక ఈ యొక్క మీరు ఇట్లా మాకు ఓట్లు వేయరా అని చెప్పేసి వాళ్ళపై భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య. ఇట్లాంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోండి, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇట్లా హింసలకు పాల్పడడం మంచిది కాదు. ఇప్పటికైనా ఈ హింసలను మానేసి వెంటనే ఈ యొక్క టీఎంసీ కార్యకర్తలను దోషులను వెంటనే చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మేము అత్తాపూర్ డివిజన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నిన్ననే మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో ముస్తాక్ 1994లో కొంత భూమిని కొనుక్కున్నాడు. దీంతో ముస్తాక్ చనిపోవడంతో కాజిం అతని కొడుకులు తప్పుడు పాత్రలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ముస్తాక్ కొడుకులపై దాడి కూడా చేశారని ముస్తాక్ భార్య తబసుం బేగం ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన సద్దాం హుసేన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కజాం హుసేన్ పై కేసు నమోదు చేసుకున్నారు. और मैंने 94 में मैं मस्तान से ली थी और उसके बाद क्या हुआ, ले लिए तो ये आजम आके सताने लगा मेरे आदमियों को। आया तो क्या हुआ कि से इतनी ज़मीन है, ऐसा कैसा छोड़ू, मेरे छोटे छोटे बच्चे हैं बोल के डर के उसको पैसे दिए। देने के बाद क्या हुआ, उन्होंने चेक बनाया। चेक बनाने के बाद क्या हुआ, पैसे दिए तो चेक दियो बोल के बोले तो हाँ मुस्ताक भाई आज ला के देता हूँ, कल ला के देता हूँ। नहीं दिया वो चेक, छुपा दिया चेक को। उसके बाद नहीं, अब तक नहीं दिया। जब तक हमारे शहर थे तो कुछ भी नहीं, कहीं नहीं। अच्छा हम लोग घर बनाए, रहने लगे, सब करने लगे। अब जब हमारे शहर चले गए तो मेरे बच्चे को आके धमकी दे रहा, ये ज़मीन छोड़ो, पैसे दियो, नहीं तो तेरे बच्चे को मार देता हूँ, ऐसा करता हूँ बोल के बोल रहा। मेरे को इंसाफ चाहिए। तेलंगाना पुलिस वाला कहा है आके मेरे बच्चे को कैसा मारे देख लेना। फिर भी उन्होंने गिरफ्तार नहीं करा, उन लोगों को कुछ भी नहीं करा। मैं क्या करूँ बोलो, मैं बेवा औरत किधर जाऊँ? कोर्ट का दरवाज़ा खटखटाए फिर भी नहीं सुने वो लोग। उसको गिरफ्तार करना ना, नहीं करा गिरफ्तार। मैं क्या करूँ बोलो, मेरे छोटे छोटे बच्चे हैं, मैं क्या करूँ? मेरे बच्चे उतने कमाने वाले नहीं हैं। मेरे बच्चों को उसके बाबा का कर्जा था तो क्या हुआ, हमने बोल दिया उसको बेच के, उसको कहीं को बेईमानी करता बोल के बेच दिख के उसके कर्जे वाले का कर्जा दे दो बोल के बोल दी बे। तो हमारे बच्चे बेचने को बैठे तो उसका काजम का बेटा का करा आके मेरे बच्चे को डराने लगा, धमकाने लगा, मारने लगा। मेरे बच्चे की कैसी हालत करे से सारी दुनिया देखे। मैं झूठ बोल रही हूँ तो पूरे से पूछ लो बस्ती वाले। విశాఖ సింహాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ ఇవాల్టి నుండి కోవిడ్ టీకా వేయించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక సింహగిరిపై రోజుకు సుమారు 200 మంది చొప్పున 4 రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులతో పాటు భక్తుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆలయంతో పాటు పరిసరాలను కూడా నిత్యం వైరస్ నిరోధక రసాయనాలతో శానిటైజ్ చేస్తున్నారు. కోవిషీల్డ్ ఎడం చేయి పైకి పెట్టుకుని అలా అలా
చేతులు ఎవరో రబ్ చేయదు దయచేసి. ఓపెన్ అది అయిపోయాక ఇలా ఫస్ట్ చేయక అలా ఫ్రీగా వదిలేదు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెన్నెంటి రాజు పట్టణ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్ రెడ్డిలు డిమాండ్ చేశారు. బెంగాల్లో ఎన్నికలు ముగియగానే బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ గుండాల దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారని దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. బెంగాల్లో జరుగుతున్న అటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై జరుగుతున్నటువంటి దమనకాండాన్ని మరి మేము నిరసిస్తూ ఈరోజు ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు మరి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఏదైతే ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్లో మరి తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించినా మరి అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా భారత జనతా పార్టీ కార్యకర్తలపై ఆఫీసులపై దహనకాండం చేస్తూ వారిని అరాచకంగా మరి మారణ హోమాలు సృష్టిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మరి ఇదేదైతే భారతదేశంలో ఉన్న మరి ఇదైతే బెంగాల్ అనే రాష్ట్రం భారతదేశంలో ఉన్నదానే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నదానే ఆలోచన ఉంటుంది. వీటి అంతా మరి ఏదైతే దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని మరి మీరు పరీక్షించొద్దని మేము తృణమూల్ కాంగ్రెస్ మరి ఏదైతే గౌరవ సీఎం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారు మమతా బెనర్జీ ఏదైతే ఇలాంటి అరాచక ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు. దీంతో తగినన్ని బెడ్లను అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జిల్లా వైద్యాధికారి గౌరీశ్వరరావు తెలిపారు.
ఇంకా ఇక్కడ ఎలా తీసుకెళ్తున్నారు? మా ఊళ్ళో అసలు తీసుకెళ్ళడం కూడా లేదు. ఆడావిడ పెద్దవాడు కాదు, అలా ఎక్కిందంటే కొంచెం పర్లేదు. అది పెద్దవాడు ఏం కాదు. 53 అట అన్న. కాదు ఇది శర్మ గారు. అన్న ఒకసారి ఉంచండి, ఒకసారి. బాడీ వెళ్ళిపోతాయి కదా. అవును, అదే ఇప్పుడు వెళ్ళిపోయినాయి బాడీలు. అయ్యయ్యో, అక్కడ బాడీ వెళ్ళిపోయింది. నేను తీయలేదు, ఎలా చేద్దామని నాకు భయం వేసింది. పిల్లలు చూస్తారు వెళ్ళిపోతారని తీయలేదు. అర్జెంటుగాను ఎవరో ఒక యూడీసీని ఈరోజు మనం దినదినం కూడా ఈ కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉన్నదండి. మనకి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 4 డిజిట్లో ఉంటుంది. కానీ మనం దానికి తగ్గట్టుగానే మన ప్రిపేర్డ్నెస్ కూడా మంచిగానే ఉందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా బెడ్స్ లేవనేటటువంటి పొజిషన్ అయితే లేదు. అయితే ఎక్కడ ఈ బెడ్స్ లేవని పబ్లిక్లో రూమర్ వచ్చి అన్నీ వస్తున్నదంటే, రూమర్ అన్నది కాదు, వాస్తవాలు కూడా అవి ఎలా వస్తున్నాయంటే ఐసీయూ బెడ్స్ కానీ వెంటిలేటర్ బెడ్స్ కానీ మనకి కొద్దిగా క్రిటికల్గా ఉందండి. ఎందుకంటే మనం ఈరోజు అరేంజ్ చేసుకున్నటువంటి వెంటిలేటర్స్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడాను అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. సో న్యాచురల్గా ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ మళ్ళీ డిశ్చార్జ్ అయితే కానీ మరొకరికి మళ్ళీ అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. కానీ అయినప్పటికీ కూడా స్టిల్ మన హై ఫ్లో ఆక్సిజన్ అన్నీ కూడా పెట్టి వాళ్ళని రక్షించే విధంగా వాళ్ళు తీసుకొచ్చి ఎప్పుడైతే కేసు డిశ్చార్జ్ అవుతుందో వెంటనే వాళ్ళని వెంటిలేటర్ అవసరం ఉన్నదంటే దాని మీద కూడా మనం షిఫ్ట్ చేసుకునే విధంగా మనం తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు ఆక్సిజన్ కూడా మనకి సఫిషియెంట్గానే మన కలెక్టర్ గారు కూడాను దీని మీద చక్కగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఆక్సిజన్ బెడ్స్లో కూడా ఎక్కడ ఆక్సిజన్ కొరత అన్నది లేకుండా చూసుకుంటున్నారు. మనకి ఆల్రెడీ ఒక కొత్తది ప్లాంట్ కూడా మనం ఎరెక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈరోజు కూడా లిక్విడ్ ఆక్సిజన్ కూడా మనకి
ఫిల్లింగ్ కార్డులకి వస్తుందండి. ప్రస్తుతానికైతే మాత్రం ఆక్సిజన్కి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయండి. అయితే ఇక్కడ ఈ యొక్క పేషెంట్ తాలూకా అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం ఆల్రెడీ 3Cలు 2 మనం రెడీ చేసుకున్నామండి. ఒకటి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఆస్తి నష్టం కలిగిస్తూ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామరాజు, కోశాధికారి పప్పుల వేణు, వెంకట్, భవానీ, శంకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అక్కడ ఎన్నికలు ముగిసినాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక గతంలో 3 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి స్థానాలను ఇప్పుడు 78 స్థానాలకు పెరగడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలో కత్తులు, కటార్లు, తలవార్లు, పిస్తళ్లు, రైఫులు తీసుకొని తిరుగుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని విచక్షణ రహితంగా వాళ్ళ ఆస్తులపై దాడి చేయడం, కార్యకర్తలపై దాడి చేయడం ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారో ఈ దేశవ్యాప్తంగా దేశప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏదైతే ఇతర దేశాల నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ రావడం, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారు రావడం, ఏదైతే రోహింగ్యాలు వచ్చా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఇప్పుడు 92 మంది మొన్న జరిగిన ఎలక్షన్లో 92 మంది దగ్గరగా 1900 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇదంతా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జీడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు, ఆ నాయకులందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయడం, దాన్ని జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు వెళ్ళి సందర్శించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపించి చేస్తామని చెప్పడం. ఏదైతే భాజపా కుటుంబం ఉందో భాజపా కుటుంబ కార్యకర్తలు వారికి అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బోధన్ పట్టణ శాఖ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇక నెల్లూరులో లాక్డౌన్ అమలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. వాహనదారులకు పోలీసులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. హాస్పిటల్ పనులు ముగించుకొని తాము ఇళ్లకు వెళ్తున్నా పోలీసులు అడ్డుకున్నారని ఆత్మకూరు బస్టాండ్ స్టాప్ హౌస్ నెల్లూరు లాక్డౌన్ మళ్ళీ చెప్తున్నా. ఇక నెల్లూరులో లాక్డౌన్ అమలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. వాహనదారులకు పోలీసులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. హాస్పిటల్ పనులు ముగించుకొని తాము ఇళ్లకు వెళ్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆత్మకూరు బస్టాండ్ స్టాండ్ హౌస్ పేట పలు ప్రాంతాల్లో వాహనదారులు పోలీసులతో గొడవ దిగారు. ఇక కరోనాతో తమ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని హాస్పిటల్కు వెళ్ళొస్తున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మా డ్యూటీ మేము పాస్ తెచ్చుకోండి, పాస్ తెచ్చుకోండి, వెహికల్ పాస్ తెచ్చుకోండి. ఆథరైజ్డ్ అథారిటీ అంటారు కదా ఎవరైనా చెప్పండి.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు వ్యాపార వాణిజ్య వెసులుబాటు కల్పించారు. 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుంటుంది అని, అలాగే నగరంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా అంతటా వర్తిస్తుందని తెలిపారు. ప్రజలు అందరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ప్రజలు బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించాలని తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ ఓటర్ మహాశైలకు కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు కృతజ్ఞత తెలిపారు. నా గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తోట వెంకటేశ్వర్లు నా పేరు. మరి డివిజన్ ప్రజలు నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే గతంలో మేము చేసిన డివిజన్ తెలుసుకొని వారు మాకు చేయడం జరిగింది. మరి గతంలో ఉన్న కార్పొరేటర్స్ డివిజన్ సమస్యలను ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు చూపించడం జరిగింది. నేను సాక్షాత్ చూసి కూడా నేను దాని మీద గెలిచిన వెంటనే డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, ఎలాంటి సమస్యలున్నా నిత్యం మీ వెంట ఉండి డివిజన్ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, మరి వారు కూడా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వారికి అండదండలుగా వండుకుంటూ వారికి ఈ డివిజన్ అభివృద్ధి పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. వారికి నాకు ఓటేసిన ప్రతి ఓటరుకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారిని మళ్ళా కూడా వారికి నిత్యం వారి వెంట ఉండి డివిజన్ డెవలప్ చేసి వారి యొక్క మెప్పు పొంది మళ్ళా గెలిచే విధంగా పనిచేస్తానని వాగ్దానం చేస్తాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తోట వెంకటేశ్వర్లు నా పేరు. మరి డివిజన్ ప్రజలు నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే గతంలో మేము చేసిన డివిజన్ తెలుసుకొని వారు మాకు చేయడం జరిగింది. మరి గతంలో ఉన్న కార్పొరేటర్స్ డివిజన్ సమస్యలను ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు చూపించడం జరిగింది. నేను సాక్షాత్ చూసి కూడా నేను దాని మీద గెలిచిన వెంటనే డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, ఎలాంటి సమస్యలున్నా నిత్యం మీ వెంట ఉండి డివిజన్ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, మరి వారు కూడా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వారికి అండదండలుగా వండుకుంటూ వారికి ఈ డివిజన్ అభివృద్ధి పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. వారికి నాకు ఓటేసిన ప్రతి ఓటరుకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారిని మళ్ళా కూడా వారికి నిత్యం వారి వెంట ఉండి డివిజన్ డెవలప్ చేసి వారి యొక్క మెప్పు పొంది మళ్ళా గెలిచే విధంగా పనిచేస్తానని వాగ్దానం చేస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50 మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పెంగళరావు నగర్ లో రంజాన్ కానుకలు ముస్లిం ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నెల్లూరులో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను పరామర్శించిన జిల్లా కలెక్టర్ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.